అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మరి బుధవారము 1వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మీ పితరుల దేవుడైన యెహోవా తాను మీతో జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించండి. ఇక్కడ మోషే దేవుని ప్రజలతో చెబుతున్నటువంటి మాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారితో దేవుడు చేసిన నిబంధననే ఇక్కడ ఆయన ఎలా దేవుని ప్రజల నిమిత్తమై దేవుని ప్రజల కొరకు ఆయన ఏం చేయబోతున్నాడన్న దైవ ప్రణాళికని ఇక్కడ ప్రజలకు తెలియపరుస్తూ వస్తున్నాడు మోషే. అదే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తాను ఇశ్రాయేలీలతో ఏమని చెప్పాడంటే దేవుడు కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు 1000 రెట్లు ఆశీర్వదించబడతారని మరి మోషే సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు 1000 రెట్లుగా ఇశ్రాయేల్ ప్రజలను ఏ విషయంలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, తను ఏమని చెప్పాడు, ఏ విషయంలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడంటే మొదటి మాటను మనం చూస్తాం. రండి, ఆది కాండము మనం చూసినట్లయితే 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా నుందుదు. కాబట్టి మొదటి కోణాన్ని చూసినట్టు ప్రియులారా, దేవుని వాక్యం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాం, నీ నామము ఏంటండి, నీ నామం. సో నీ నామమును దేవుడు ఏం చేయాలని ఆలోచన అంటే 1000 రెట్లుగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడ ఎవరి నామము అని అంటే అబ్రహామును గురించి దేవుడు మాట్లాడతాడు. అబ్రహామును గురించి మాట్లాడుతూ దేవుడు నీ నామమును నేను నీ నామమును ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాను. సో అబ్రహాము యొక్క నామము, అబ్రహాం అనే పేరుని దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు అబ్రహాము ఒక్కడే, తర్వాత ఒక కుమారుడిని కలిగిన వాడు, తర్వాత అబ్రహాము తర్వాత వచ్చిన కుమారుడు కానీ ఆ తర్వాత వచ్చిన కుమారులు 2 ఉండాలి. వారి తర్వాత చూడగా 12 మంది సంతానమయ్యారు. వారి తర్వాత చూడగా అధికమైన వారు. కానీ వీళ్ళందరికీ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నేను చేసిన ప్రమాణం అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారితో చేసిన నా నిబంధన అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అబ్రహాము యొక్క నామము దేవుడు తాను సెలవిచ్చినట్లు 1000 రెట్లు జనసంఖ్యగా అబ్రహాం యొక్క నామము కలిగిన ప్రజల్ని దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించిన వాడు ఉంటాడు, ఇంకా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో అబ్రహాము లాంటి విధానం, మన తండ్రి అబ్రహాము లాంటి అనుభవం, నీతిమంతుడు తండ్రి అయిన అబ్రహాము లాంటి జీవితం మనం జీవిస్తే మన పేరు కూడా అనేక దినాలు నిలిచిపోయేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు చూడండి, భక్సింగ్ గారి పేరు అంటే ఎంత గొప్పగా ఉంది. ఎందుకంటే ఆ దాసుడు దేవుని యొక్క నామములో, దేవుని సన్నిధిలో ఒక నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎప్పటికీ భక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది దైవ చిత్తం. ఎందుకంటే దేవుడు 1000 రెట్ల ఆ నామాన్ని ఎక్కువగా ఘనంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అబ్రహాము కానీ మన పితృడైన భక్సింగ్ గారు కానీ ఇంకా వీళ్ళ పేర్లు అధికముగా హెచ్చించబడటానికి కారణం, ఆశీర్వాదించబడటానికి కారణం ఏంటంటే దేవుడు వారితో చేసిన నిబంధన. ఈ ఉదయ కాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం ఖచ్చితంగా దేవుల్లో ఉంటూ, భక్సింగ్ గారు ఎలా దేవుని అంటకట్టుబడి ప్రార్థన జీవితం ఉన్నాడు, అబ్రహాం ఎలా దేవుని మాటకు లోబడి వాక్యపు యొక్క విధానంలో వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యం మాట్లాడినప్పుడు లోబడుతూ వచ్చాడు. అలాంటి అనుభవం ఉన్నప్పుడు మన నామం అంటే మన పేరుని దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించేవాడు ఉంటాడు. ఇది మొదటిది. తాను మీతో చెప్పినట్లు మీ పేరును ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే వాక్య వెలుగులో ఉంటూ ఆయన మాటకు లోబడి ప్రార్థన జీవితం భక్సింగ్ గారి వల్లే మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూసినట్టయితే ఆది కాండము 26వ అధ్యాయం 27వ వచనం. ఆది కాండం 26వ అధ్యాయం 27వ వచనం. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా. ఎవరిని అడుగుతున్నాడండి? వారిని అడగగా. కాబట్టి ఇక్కడ అప్పుడు వారు అంటున్నారు, వారు నిశ్చయముగా యెహోవానికి తోడేంటి చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండవ విషయం ఇక్కడ ఎవరంటే ఇస్సాకును మనం చూస్తున్నాం. ఇస్సాకు విషయంలో ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగంటే సంతానం విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. ఎవరి విషయంలో అండి? సంతానం విషయంలో. దేవుడు అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు, ఇక్కడ మనం ఇస్సాకును ప్రాముఖ్యంగా చూస్తున్నాం. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు
హాగారు ద్వారా కనినటువంటి కుమారుడు దేవునికి దేవుని రాజ్యానికి నిమిత్తమై దేవుని ప్రణాళికలో లేడు కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఎవరండి? ఒక కుమారుడు పుడతాడు ఖచ్చితంగా. అతని వల్లే ఈ సంతానం అనబడుతుంది. అతడే ఇస్సాకు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్సాకుని దేవుడు తోడేండి ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా చూస్తున్నాం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? 1000 రెట్లు ఆశీర్వదిస్తానన్నాడు. దాంట్లో అబ్రహాము అనే పేరుని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించాడు. ఇంకా చూడగా అబ్రహాము సంతానాన్ని దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించాడు. అధికమైన రీతిలో ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే అబ్రహాము యొక్క సంతానమే మనం అయ్యున్నాము. రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనమందరం కూడా అబ్రహాము యొక్క సంతానంగా మార్చబడుతూ వస్తున్నాం. ఇంతగా అభివృద్ధి చెందడానికి, ఇంతగా ప్రబలటానికి, ఇంకా వృద్ధి పొందటానికి మెయిన్ కారణం ఏంటంటే ఆనాడు మోషే దేవుని ప్రజలతో చెప్తాడు, దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని 1000 రెట్లు ఆశీర్వదించును. దాంట్లో అబ్రహాము పేరును 1000 రెట్లుగా ఆశీర్వదించాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం అబ్రహాముకి ఇస్తానన్న సంతానాన్ని దేవుడు 1000 రెట్ల కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. ఇది గొప్ప ధన్యత. దేవుడు మనతో మాట్లాడాడంటే మన సంతానాన్ని అధికముగా విస్తరింపజేస్తాడు. ఆయన 1000 రెట్లు అయ్యేటట్టు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఇది 2. మూడో విషయాన్ని చూసినట్టయితే రండి, ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఇంకో మాట ఉంది. ఏమనంటే నేను చదువుతున్నా చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుడు కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. కానీ ఇక్కడ మూడవ కోణం ఏంటంటే, మూడో మాట, జనములకు తల్లిగా శారాని దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. తనిచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మన తల్లిగా ఉందంటే ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకుంటే ఆమె శారానే మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఒక గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె గర్భం నుండి వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఆ వాగ్దాన పుత్రుడి ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చినాయి. అంటే ఏసావు రాలేదంటే ఉన్నారు. కానీ ఇక్కడ వాగ్దానం యొక్క అనుభవం చూసినట్లయితే ఇంత గొప్ప ధన్యతలోనికి శారాన్ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఒక పాత్రగా. ఆమె నామాన్ని చూడండి ఇప్పుడు ఎంత ఘనంగా అయిందో. శారా అన్న పేరు ఎంత ఘనమైనది, ప్రజల్లోనే ఎంత ఘనపరచబడుతుంది. దేవుడు శారా అనే ఆమె పేరుని జనములకు తల్లిగా దేవుడు 1000 రెట్లుగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఈమె జనములకు తల్లి. అనేకమైన భూమి మీద ఉన్న జనానికి అందరికి కూడా ఆమెను తల్లిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. ఇంతటి ఆశీర్వాదానికి కారణం ఏంటంటే దేవునికి లోబడటం, దేవుని మాటను నమ్మటం. ఈరోజు మనం ఎందుకు ఆశీర్వాదాలు, తాను ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నా మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం అంటే అబ్రహాము వలె దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యాన్ని నమ్మటం కానీ, భక్సింగ్ గారి వల్ల ప్రార్థనా జీవితం కానీ, ఇంకా మన జీవితాలు ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా అనుభవాలు ఉంటాయి. ఏంటంటే మనం సంతాన విషయంలో కూడా దేవుని ఎందుకు విశ్వాసం లేం. ఇక్కడ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఇంకా చూసినట్టు జనములకు తల్లిగా అవుతుంది అంటే దేవునిలో ఉండటం ద్వారా, దేవునికి వెళ్ళిపోవడం కాకుండా దేవునిలో ఉండటం ద్వారా దేవుడు 1000 రెట్లు ఆశీర్వదిస్తున్నాడు. ఇదే రీతిలో మరో కోణం చూసినట్టయితే రండి, ఆదికాండము 48వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 4వ వచనం. మనం ఇక్కడ గమనించిన కోణం ఏంటంటే చూడండి, నేను చదువుతున్నా. ఇదిగో నీకు సంతాన వృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం నిత్య స్వాస్థ్యం ఇచ్చదనని సెలవిచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే జన సమూహంగా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది చేసేవాడుగా ఉంటాడు. ఏది మాట్లాడుతున్నాడో అది చేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే జన సమూహంగా నేను చేస్తున్నాడు. అక్కడ ఆయన తాను ఇచ్చిన మాట ప్రకారం ఆశీర్వదిస్తున్నాడు. ఏం ఆశీర్వదిస్తున్నాడు అంటే అబ్రహాము పేరును ఆశీర్వదిస్తున్నాడు 1000 రెట్లుగా. తను ఇచ్చిన మాట ప్రకారం అబ్రహాము యొక్క సంతానమును ఆశీర్వదిస్తున్నాడు. తను ఇచ్చిన మాట ప్రకారం అబ్రహాము యొక్క భార్య అయిన శారాని అనేక జనములకు తల్లిగా చేస్తున్నాడు. తను ఇచ్చిన మాట ప్రకారం 1000 రెట్లుగా. ఇంకా చూసినట్టు తను ఇచ్చిన మాట ప్రకారం గొప్ప జనముగా చేస్తున్నాడు దేవుని ప్రజలైన వారు. అంతరించే ప్రజల్లా కాకుండా గొప్ప ప్రజలుగా, ఎక్కువ మంది ప్రజలుగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఇది 4వ కోణం. 5వదిగా చూసినట్టంటే జన సమూహముగా, అంటే 1000 మందికి ఆ సమూహముగా వీళ్ళని మారుస్తూ వస్తున్నాడు. ఇంకా 5వ కోణం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదము ముందుదు. కాబట్టి నువ్వు ఆశీర్వాదముగా నుందుదు అంటే అర్థం ఏంటంటే గొప్ప జనముగా. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదిస్తున్నాడు. అంటే మొదటిగా అబ్రహాం పేరుని 1000 రెట్లుగా ఆశీర్వదిస్తున్నాడు తను ఇచ్చిన మాట ప్రకారం. అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాం యొక్క భార్య అయినటువంటి శారాని జనములకు తల్లిగా ఆశీర్వదిస్తున్నాడు 1000 రెట్లు. ఇంకా అబ్రహాం యొక్క సంతానాన్ని అబ్రహాం యొక్క సంతానాన్ని జన సమూహముగా చేశాడు. ఇంకా చూసినట్టయితే అబ్రహాం యొక్క సంతానాన్ని తాను ఇచ్చిన మాట ప్రకారం గొప్ప జనముగా చేశారు. అంటే అది ఎంతో గొప్ప జనం. 70 మంది ఐగుప్తుకి వెళ్ళటం ఏంటి, 6 లక్షల మందిగా మారటం ఏంటి, ఇది గొప్ప జనం కదా. ఇంత గొప్పవారుగా దేవుడు తన కృపను బట్టి అబ్రహాం యొక్క సంతానాన్ని తీర్చిదిద్దుతూ వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ ఎందుకు చెప్పబడుతూ వచ్చినాయి అంటే, ప్రియులారా, మనం ఎట్లాంటి పరిస్థితులు ఉండా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉండా, దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తే ఆయన ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడంటే తాను ఇచ్చిన మాటను తాను నెరవేర్చడానికి ఏ రీతిలో దేవుడు ఆశీర్వదించగలడు. ఆయన ఏ విషయంలో చెప్తూ వస్తాడు, ఏ విషయంలో మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు, దేని కోణంలో మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు, ఖచ్చితంగా ఆ విషయంలో మనల్ని ఆశీర్వదించేవాడుకుంటాడు. అట్లు దేవుడు తాను ఇచ్చిన మాటని తప్పిపోవట్లేదు అన్నదానికి ఈరోజు వర్తమానం. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పిపోడు అన్నది. అబ్రహాం పేరుని ఆశీర్వదించాడు, అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు, అబ్రహాం భార్య అయినటువంటి శారాని తనైన శారాన్ని ఏం చేశాడు, జనములు తల్లిగా చేస్తూ వచ్చాడు, జన సమూహంగా చేస్తూ వచ్చాడు, అబ్రహాం సంతానాన్ని గొప్ప జనముగా చేస్తూ వచ్చాడు. అంటే తాను ఇచ్చిన మాట ప్రకారం ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు అంటే తను ఇచ్చిన మాట ప్రకారం ఆశీర్వదిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనకు ఒక మాట ఇచ్చాడంటే తప్పిపోడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అబ్రహాం వలె మనం ఉండాలి. అబ్రహాము లాంటి జీవితం మనకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా తను ఇచ్చిన మాట మన ప్రకారం ఆశీర్వదించేవాడుగా, ఆ మాటను నెరవేర్చేవాడుగా ఉంటాడు. అట్లు దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం మనల్ని ఆశీర్వదించడం కొరకై అబ్రహాము లాంటి జీవితం, వాక్యం విని వాక్యం మీద నమ్మకం ఉంచి వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రార్థన జీవితం కలిగిన వారికి ఉండినట్లు అప్పుడే అబ్రహాం లాగుంటేనే తాను ఇచ్చిన మాట ప్రకారం మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు ఆశీర్వాదం మనం పొందడం కొరకే ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలించండి. అబ్రహాం లాంటి జీవితం కలిగి జీవించినట్లు మీరు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని ఆశీర్వదించేవారుగా అబ్రహాం లాంటి జీవితం కలిగి ఉంటేనే ఆశీర్వదిస్తారు. అటు ఆశీర్వాదాన్ని పొందడం కొరకై అవసరమైన జీవితాన్ని క్రీస్తులు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.